ప్రభుని దివ్య నామములో అందరికి వందనాలు, గ్రీటింగ్స్ చెప్తూ మరి నేను ప్రాముఖ్యమైనటువంటి అనౌన్స్మెంట్ చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బ్రదర్ శ్యామ్ పిల్లి గారు ప్రతి సంవత్సరము ఒక్కరోజు 2 రోజులు చాలా చక్కటి బోధకులతో మంచి రిట్రీట్ చేస్తారండి. అది యునైటెడ్ తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆఫ్ వర్జీనియా. ఆయన ఆ ప్రాంతానికి ఈ సంవత్సరం కూడా మరి ప్రముఖ దైవజనులైనటువంటి పాస్టర్ ప్రవీణ్ అండ్ సిస్టర్ షారూన్ కుటుంబంతో వస్తున్నారు. వారు 2 రోజులు 26, 27 తారీఖుల్లో మరి మంచి వర్తమానాలు, వాళ్ళ పాప కూడా చాలా బాగా పాడుతుంది. మరి పాటలతో మరి మరి స్టీవెన్సన్ గారు కూడా వస్తున్నారు. మరి ఎంతో అద్భుతమైనటువంటి సమావేశం. మరి వారి గురించి మరి తెలియని వారు లేరు ఆంధ్ర ఏరియాలో, మరి తెలంగాణ ఏరియాలో సుపరిచితులు. కాబట్టి అమెరికాలో ఉండేటువంటి విశ్వాసులు, వాళ్ళకి సుపరిచితులైన వారు కానీ, తెలుసుకోవాలని కానీ, ప్రార్థన కోరుకునేవారు కానీ మరి వచ్చి మేలు పొందాలని శ్యాంపిల్లి గారు మాకు అతి సన్నిహితులు. వారి యొక్క మరి ఆదేశాల మేరకు నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి ఈ నెల 26, 27 తారీఖుల నేను మీకు ఫ్లైయర్ పంపాను. ఈ రకంగా మనం దేవుడు మరి విశ్వాస జీవితంలో కోరదగింది బైబిల్ క్యారెక్టర్సే కాకుండా మరి ఈ తరంలో ఉండేటువంటి భక్తుల యొక్క అనుభవాల్ని తెలుసుకోవడం వల్ల కూడా ఆత్మీయంగా ఉజ్జీవం పడి నిత్య జీవానికి వారసులం కాగలం. మంచి సమరైన వంటి ప్రేమ, దాతృత్వం కావాలి. దావీదు వంటి క్షమాహృదయం, యోబు వంటి ఓర్పు, తిమోతి వంటి పరిచర్య, అబ్రహాం వంటి విధేయత, నోవహు వంటి నీతి, యోసేపు వంటి పరిశుద్ధత, మరి సమూయేలు వంటి యథార్థత, ఏలియా వంటి విశ్వాసం, దానియేలు వంటి ప్రార్థన, కుష్ఠరోగ వంటి కృతజ్ఞత, డోర్కా వంటి పరిచర్య, సొలొమోను వంటి జ్ఞానం, పౌలు వంటి ఆత్మల భారము, బుద్ధిగల కన్యకలకు ఉన్న సిద్ధపాటు, అన్నిటికీ మంచి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు కలిగిన అనుభవాలు మనకు కావాలి. ఇటువంటి భక్తుల యొక్క మరి ప్రత్యేకమైన అనాయింట్మెంట్ వారికి ఉంది కనుక వారి అనుభవాల ద్వారా నేను ప్రవీణ్ గారిని వివాహం కాకముందు ఉయ్యూరులో నన్ను ఆత్మీయంగా బలపరిచినటువంటి మా సిబిఎం పాస్టర్ గారు ప్రేమానందం గారు కుటుంబాన్ని దర్శించడం జరిగింది. అక్కడ ఆయన పోయినా వాళ్ళ బిడ్డలు చక్కని సంఘ పరిచర్య చేస్తూ సుగుణక్క, సాత్విక్, ఇంకో అక్క ముగ్గురు కలిసి ఆడవాళ్ళే చక్కని సంఘాన్ని స్థాపించి ఆ సంఘ స్థాపనకు ఈ ప్రవీణ్ గారు పిలిచారు. అప్పుడు యవనస్తుడు ఆయన, చిన్న వివాహం కాల. నేను కూడా దానికి అటెండ్ అవుతూ నేను కూడా చిన్న మాటలు గ్రీటింగ్స్ చెప్పడం జరిగింది. అప్పుడు ఆయనతో పరిచయం కలిగింది నాకు. తర్వాత అంచెలంచెలుగా ఇంతగా ఎదిగి మరి ఇంత సేవ విస్తారంగా మరి ఆత్మల జాలరిగా ఉండటం నేను ఎంతో ఆశిస్తున్నాను. మరి వారిని పరిచయం చేయడం కూడా నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఇటీవల టీసీఎఫ్ ఎన్జిఓ నిర్వహించినట్టే 32వ వార్షికోత్సవానికి కూడా ప్రార్థన అనుభవాలకు నేను వెళ్ళాను. ఆ థీమ్ కూడా ఎంతో చక్కని థీమ్. అది నేను ఎంతగానో ఆనందించాను. నో హిమ్ అండ్ మేక్ హిమ్ నోన్. మీరు తెలుసుకొని ఇతరులకు ప్రచురం చేయాలి. గొల్లలు ఎలాగా ప్రచురం చేశారో వాళ్ళు క్రీస్తు గురించిన సందేశాన్ని, క్రీస్తు పుట్టుక గురించిన సందేశాన్ని గాబ్రియెల్ దూత ద్వారా విన్న తర్వాత వాళ్ళు విన్నారు, తర్వాత ప్రచురించారు. ఈ 2 మాటల మీద 2 స్పీకర్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు, దేవనయ్య గారు, ఇంకొక పాస్టర్ గారు ఎంతో అద్భుతమైన సందేశాన్ని 3 రోజులు పిన్ డ్రాప్ సైలెన్స్తో చాలా ప్రాంతాల నుంచి మరి అమెరికాలోనే ఎన్నో రాష్ట్రాల నుంచి కుటుంబాలతో వచ్చి ఎంతగానో ఆత్మీయ మేలు పొందారు. నేను కూడా అక్కడే 3 రోజులు ఉండి ఆత్మీయ మేలు పొందే భాగ్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. ఈ రకంగా మరి క్లుప్తంగా నేను అక్కడ సందేశంలో ఉండే సారాంశాన్ని, గొల్లల గురించిన అనుభవాల్ని మళ్ళీ మీకు జ్ఞాపకం చేద్దామని చూస్తున్నాను. అయితే మరి ఎంతో భయంకరమైన లోకంలో ఈ రోజుల్లో మరి ఎంతో ప్రాఫిట్స్, మరి స్కాలర్స్, ఎంతోమంది గత తరాల నుంచి ఉండగా దేవుడు మొదటి క్రీస్తు రాక వార్త అమాయకులైనటువంటి షెపర్డ్స్కే చెప్పారు. వాళ్ళు చాలా తక్కువ చదువులేదు, పామరులు, మరి లోకము తృణీకరించబడినటువంటి జనాంగం అయినప్పటికీ వారు మరి క్రిస్మస్ స్టోరీలో ప్రథమ పాత్ర వహించారు. మరి ఫస్ట్ లిస్ట్ గెస్ట్లో మరి జాయ్ఫుల్గా క్రీస్తుని చూసిన వారు వాళ్ళే అయ్యారు. తర్వాత జ్ఞానులు ఉన్నప్పటికీ వారు కొంచెం దేవుని యొక్క ఆజ్ఞను మీరేటప్పటికీ వారు సందేశాలని తప్పుతో చూసుకుని వారి చిన్న బిడ్డల మరణానికి కారణమయ్యారు.
తర్వాత వారు నష్టపడ్డారు. తర్వాత రికవర్ అయ్యారు అనుకోండి. కానీ వీరు మాత్రం మరి వారు వెంటనే ఎంతో సంతోషంగా గొర్రె మందలను వదిలి ప్రయారిటీగా క్రీస్తునే ప్రకటించాలని తాపత్రయపడ్డారు. మన జీవితాలు కూడా అదే మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడని సందేశం. ఇక్కడ చక్కటి ఆర్ఆర్ఆర్ రిసీవ్డ్, రెస్పాండెడ్, రీటోల్డ్, రిజాయిస్డ్ ఈ 4 అంశాలు గమనించుకుంటే ముందు షెపర్డ్స్ దేవుని యొక్క సందేశాన్ని విన్నారు. వాళ్ళు భయపడొద్దు అని చెప్పిన మాట, ఫస్ట్ మాట 365 సార్లు బైబిల్‌లో ఉంది. అది ఫస్ట్ మాట అక్కడ పలికారు. భయపడొద్దని చెప్తే భయపడకుండానే వాళ్ళెళ్లారు. తర్వాత రెస్పాన్స్ ఇచ్చారు. ఎలాగంటే మేము వెళదాం రండి అని చెప్పి వాళ్ళు త్వరపడి బయలుదేరటం మొదలెయ్యారు. రీటోల్డ్ వాళ్ళు ఒక 2:17 అదే థీమ్ వాక్యం. వాళ్ళు వెంటనే మరి వినది ప్రచురించారు. సంతోషకరమైన అనుభవాలు మనలో ఉంటే తప్పకుండా ఇతరులకు చెప్పకుండా ఉండలేం కదా! నిజంగా రక్షణానుభవం కూడా అంతే. రక్షణ మనం పొందిన తర్వాత పరమానందభరితులమైనాక ఆ ఆనందాన్ని మనలోనే దాచుకోక మరి సంతోషంగా ప్రకటించటం మనం చేయాలి. ఇదే మరి శిష్యులు కూడా సేవ చేసి తలక్రిందులు చేసిన మరి హతసాక్షులైన అనుభవంలో ఉన్నారు. మనం కూడా క్రీస్తు అనుచరులుగా ఉండాలి, శిష్యులుగా ఉండాలి, షెపర్డ్స్ లాగా ప్రచురించాలి. రిజెక్టెడ్ మరి రీజాయిస్డ్ వాళ్ళ పచ్చానంద భరితులయ్యారని చెప్తున్నాం మరి. అలాగే మనం మరి లెట్ అస్ నో హిమ్ ఇంటిమేట్లీ అండ్ మేక్ హిమ్ నోన్ ప్యాషనెట్లీ. అది ఎంత మంచి మాట అండి. మనం స్వయంగా తెలుసుకుందాం. తర్వాత ఎంతో తపనతో క్రీస్తుని ప్రకటించడానికి ఆయాసపడ ఆతృత పడదాం.